Welcome back to Crazy DMR Bros. Today we are showing healthy dry fruit laddu ఎలా చేయాలో చూపిస్తాను. కిడ్స్ కి ఫేవరెట్ గా తింటారు, ఇష్టంగా డ్రై ఫ్రూట్స్ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలి అండ్ ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను. లెట్స్ సీ ది ప్రాసెస్. హాయ్ ఆల్, టుడే we are making dry fruits laddu. డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిస్తా, బాదాం, కాజు, కిస్మిస్, డ్రై డేట్స్, వాల్నట్స్. ఇక్కడ మళ్ళీ ఇంకే ఐటమ్స్ ఏంటంటే అదర్ ఐటమ్స్ డేట్స్, ఇది పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్. నెక్స్ట్ మనము ప్రాసెస్ చూద్దాము. హౌ టు మేక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్తీగా టేస్టీగా కిడ్స్కి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది. చూద్దామా? లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో కొంచెంగా గీ యాడ్ చేసుకొని అన్నీ కూడా రోస్ట్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. బాదాం, కాజు వేసేసుకొని రోస్ట్ చేసుకుంటాను నేను. ఇది కొంచెం మెల్లమెల్లిగా రోస్ట్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా రోస్ట్ చేసుకున్నవి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ఐటమ్ని రోస్ట్ చేసుకున్నాను. పిస్తాషియో వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాం. లెట్స్ రోస్ట్ ఇట్. ఇది కూడా బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, పక్కన తీసేసుకున్నాం. వాల్నట్స్ రోస్ట్ అయ్యాయి కదా, ఇది కూడా ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ని రోస్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా రోస్ట్ చేసుకుందాము. ఇలా చటపటలాడుతూ రోస్ట్ అయిపోయాక ఇవి కూడా సీడ్స్లో వేసేసుకుందాము, డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేద్దాం. నెక్స్ట్ రోస్ట్ చేసేది మనము డేట్స్ అండ్ కిస్మిస్ అన్నీ కూడా రోస్ట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీలో రోస్ట్ చేసేసాం కదా, ఇప్పుడు దాన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవి 2 రోస్ట్ చేసినవన్నీ కూడా మనము నెక్స్ట్ చల్లారిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టేసుకుందాము. లెట్స్ సీ నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ అన్నీ కూడా గ్రైండర్ జార్లో వేసేసుకుందాము. అన్నీ వేసుకున్నవన్నీ కూడా గ్రైండర్ జార్లో మనము పల్స్ లాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా బరకగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేసిన బరకగా రోస్ట్ చేసుకున్న పౌడర్. నెక్స్ట్ గ్రైండర్ జార్లో మనము డేట్స్ అండ్ కిస్మిస్ 2 వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాం.
పీస్ చేసిందంతా ఇలా అవ్వింది. ఇదంతా ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్చర్ని మిక్స్ చేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులో బాగా కలిపేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంతా కూడా పౌడర్ ఇదంతా కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఇలా బాగా నీట్గా డౌ లాగా చేసుకోవాలి. ఒక మంచి ముద్దలాగా ఫస్ట్ ఇలా లడ్డూలాగా ఫామ్ చేసేసుకోవడం. అంతే, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజ్ రెడీ. ఇప్పుడు ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూసేయండి ఎంత లడ్డూస్ ఎంత బాగా వచ్చాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజ్ రెడీ. Dry fruits are very healthy for kids. Vitamins, minerals, antioxidants and improve digestion, enhance for heart health. Brain ki kuda చాలా మంచిది. కిడ్స్ కి డైలీ ఒక బూస్టర్ డోస్ లాగా ఇచ్చేయచ్చు. గాయ్స్, మా మమ్మీ చేసిన లడ్డూస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి. బాయ్.